హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల సమస్యలపై బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక ప్రెస్ మీట్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే మా డబ్బులు మాకివ్వండి అంటూ ప్రభుత్వంపై ఏపీజేఏసీ అమరావతి తీవ్రాగ్రహం 3 నెలల డెడ్‌లైన్ అయితే విధించింది. ప్రతి ఉద్యోగికి, పెన్షనర్‌కు ప్రభుత్వం 15,00,000 నుంచి 25,00,000 వరకు బాకీ పడింది. ఇన్ని వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టుకొని మాతో చర్చించడానికి కనీసం మాకెంత ఇవ్వాలో స్పష్టత ఇవ్వటానికి ప్రభుత్వానికి సమయం లేదా? ఒక ప్రభుత్వమే తన ఉద్యోగుల పట్ల ఇలా వ్యవహరిస్తే మేమందరికీ ఎవరికి చెప్పుకోవాలి? అంటూ ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని, తమ సహనాన్ని పరీక్షించవద్దు అని హెచ్చరించారు. ఇక రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు పడుతున్న ఆవేదనను, ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని కఠిన పదజాలంతో ఎండగట్టారు. ఇక నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి మరొక లెక్క అన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రస్తుత ప్రభుత్వం జాప్యంపై బొప్పరాజు తీవ్ర స్వరంతో అయితే స్పందించారు. ఇంతవరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరొక లెక్క. ఇకపై మాకు రావాల్సిన ప్రతి పైసా మా పే స్లిప్‌లో కనిపించాలి. ట్రెజరీ అధికారి బిల్లు పాస్ చేయగానే ఆ మొత్తం మా పే స్లిప్‌లో చూపించాల్సిందే. మీ దగ్గర డబ్బులు లేవనో, సమయానికి నిధులు అందలేదనో చెప్పి ఏళ్ల తరబడి ఆపితే ఊరుకునేది లేదు. మేము కష్టపడి చేసిన పనికి కూలీ అడుగుతున్నాం. అదనంగా ఏమి అడగట్లేదు. ఇది మాకు ఆహ్, ఇది మా హక్కు అని ఆయన స్పష్టం చేశారు. కరువు భత్యం అంటే కరువు వస్తే ఇచ్చేది కాదు. అది ద్రవ్యోల్బణం భత్యం. డీఏ అంటే డియర్‌నెస్ అలవెన్స్‌పై కొందరు చేస్తున్న అసంబద్ధ వ్యాఖ్యలను బొప్పరాజు తిప్పికొట్టారు. రాష్ట్రంలో కరువు వస్తేనే కరువు భత్యం ఇస్తారని ఓ నాయకుడు మాట్లాడుతున్నాడు. ఆయనకు తెలియదేమో, డీఏ అంటే కరువు భత్యం కాదు, అది ద్రవ్యోల్బణ భత్యం. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు దానికి అనుగుణంగా జీవన వ్యయాన్ని సర్దుబాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా ఇచ్చేది డీఏ అంటే. అది ప్రభుత్వం మాపై చూపే దయ కాదు, మా హక్కు అని ఆయన వివరించారు. నెల నెలా నష్టపోతున్న ఉద్యోగులు. ప్రభుత్వం డీఏలు, ఐఆర్ మధ్యంతర వృత్తి ప్రకటించకపోవడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా ఎలా నష్టపోతున్నారో బొప్పరాజు అంకెలలో అంటే ఆహ్, అంకెలలో సహా వివరించారనమాట. కాలిక్యులేట్ చేసి మరి. 4 డీఏలు పెండింగ్‌లో ఉండటం వల్ల ఒక్కొక్క ఉద్యోగికి నెలకు 5,000 నుంచి 6,000 వరకు నష్టపోతున్నారు. పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా ఉద్యోగులకు 5% ఐఆర్ పొందుతుండగా, ఏపీలో ప్రకటించకపోవడం వల్ల ప్రతి ఉద్యోగి నెలకు 2,000-4,000 వరకు నష్టపోతున్నారు. ఇప్పటికే పేరుకుపోయిన బకాయిలు లక్షల్లో ఉందనగా నెల నెలా వేల రూపాయలు కోల్పోతుండటం ప్రతి ఉద్యోగి కడుపు మండుతుందనైతే ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక 3 నెలలే గడువు, లేదంటే ఉద్యమమే. ప్రభుత్వానికి జేఏసీ అమరావతి 3 నెలల డెడ్‌లైన్ విధించింది. మా దళపతి అయినటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ముఖ్యమంత్రి దృష్టికి మా సమస్యలను తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వారి మాటను గౌరవించి 3 నెలలు వేచి చూస్తాము. ఈలోగా ముఖ్యమంత్రి గారు లేదా మంత్రివర్గ ఉపసంఘం మాతో చర్చించాలి. మాకు ఎంత బాకీ ఉన్నారో తేల్చి ఎప్పుడు, ఎలా చెల్లిస్తారో స్పష్టమైన ఆహ్, ప్ర ప్రకటించాలి ప్రణాళిక. అలా జరగని పక్షంలో మా తదుపరి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని బొప్పరాజు హెచ్చరించారు. ఈ 3 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి ఉద్యోగులను, మహిళా విభాగాలను, గ్రామ, వార్డు సచివాలయ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను సమీకరించి ఉద్యమానికి సన్నద్ధం చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో 92 రోజుల పాటు ఒంటరి పోరాటం చేశాం. మళ్ళీ ఆ పరిస్థితి ప్రభుత్వమే సృష్టించవద్దు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలాగా మమ్మల్ని రోడ్డుపైకి నెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ సంఘాల ఐక్యతపై వ్యాఖ్యలకు ఘాటు సమాధానం. ఉద్యోగ సంఘాల మధ్య ఐక్యత లేదన్న విమర్శలపై బొప్పరాజు స్పందిస్తూ, ఇతర నాయకత్వం గురించి నాకు అనవసరం. నేను నా నాయకత్వం గురించే మాట్లాడుతున్నాను. గతంలో
ఒంటరిగానే 92 రోజుల ఉద్యమం చేశాను. నాకు నా ఉద్యోగుల సానుభూతి, మద్దతు ఉంటే చాలు. మేమేమి ప్రభుత్వంపై గొంతు మీద కత్తిపెట్టి ఒక్క రోజులోనే అన్నీ ఇవ్వమంటం లేదు. కానీ కనీసం చర్చించి గౌరవం ఇవ్వాలి కదా! అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ హామీలను గుర్తు చేసిన నాయకులు. సమావేశంలో మాట్లాడిన ఇతర నాయకులు ఎన్నికల ముందు కూటమి ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేశారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, "నేను ఉద్యోగి కుటుంబం నుంచి వచ్చాను. వారి కష్టాలు నాకు తెలుసు" అన్న మాటలను గుర్తు చేస్తూ ఆ హామీలను నిలబెట్టుకోవాలనైతే విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద ఏపీ జేఏసీ అమరావతి సమావేశం ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరికను అయితే పంపింది. కేవలం హామీలతో కాలయాపన చేస్తే సహించేది లేదని, తమ హక్కుల సాధన కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఈ 3 నెలల గడువును ఎలా దుర్వినియోగం చేసుకుందో, ఉద్యోగుల సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపుతుందో వేచి చూడాలి. ప్రభుత్వ బకాయిలపై ఉద్యోగుల ఆవేదన, తక్షణ పరిష్కారం కోరుతున్న సంఘాలు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో బకాయి చెల్లింపు ఒకటి. దాదాపుగా ప్రతి ఉద్యోగికి 15-25 లక్షల వరకు పెండింగ్‌లో అయితే బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. మొత్తం మీద వేల కోట్ల రూపాయలు ఉద్యోగ పెన్షన్‌లకైతే చెల్లించాల్సి ఉంది బకాయి రూపంలో. అయితే ఈ బకాయిలపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన లెక్కలు ఇవ్వకపోవడం, చర్చకు కూడా ముందుకు రాకపోవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్స్ ఈ మేరకు చూసుకున్నట్లయితే సీఎఫ్ఎంఎస్‌లో స్పష్టమైన లెక్కలు, ప్రతి ఉద్యోగి, పెన్షనర్‌కు ఇప్పటివరకు ఎంత బకాయి ఉందో, ఇంకా ఎన్ని డబ్బులు రావాలనో ప్రతి నెల పే స్లిప్‌లో స్పష్టంగా అయితే చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు సీఎఫ్ఎంఎస్‌తో సంబంధం లేదు. మా ట్రెజరీ అధికారి బిల్ పాస్ చేసిన వెంటనే మా పే స్లిప్‌లో ఆ బకాయి ప్రతిబింబించాలి. డబ్బులు లేవని, ఆలస్యం అవుతుందని చెప్పి సంవత్సరాల తరబడి ఆపడం అంగీకరించమని సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. బకాయిల క్లియర్ షెడ్యూల్. ఇప్పటివరకు ఇవ్వాల్సిన బకాయిలను ఒకసారి లెక్క తేల్చి ప్రకటించాలి. ఇకపై ప్రతి నెల జీతంలో, పెన్షన్‌లో కొత్తగా పేరుకుపోతున్న బకాయిలను స్పష్టంగా చూపాలి. ఇక 3 డీఏ బకాయిలు తక్షణ విడుదల. ప్రస్తుతం 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి కారణంగా ఒక్కో ఉద్యోగి నెలకు సగటున 5,000-6,000 వరకు కోల్పోతున్నారు. డీఏ అనేది ఎవరికీ ఉపకారం కాదు. అది ధరల పెరుగుదలకు అనుగుణంగా ఇచ్చే హక్కు. కేంద్ర ప్రభుత్వం కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా ఇస్తే రాష్ట్రం కూడా ఇవ్వాలి కదా! అని సంఘాలు చెప్తున్నాయి. ఇక రిటైర్డ్ ఉద్యోగుల దయనీయ స్థితి. రిటైర్ అయిన వెంటనే బకాయిలు చెల్లించకపోవడం వల్ల వారు తీవ్రమైన ఇబ్బందులకు పడుతున్నారు. మందులు, కుటుంబ ఖర్చులు, పిల్లల భవిష్యత్తు కోసం కావాల్సిన డబ్బు ఆగిపోవడం వలన చాలామంది కష్టాల్లో మరణిస్తున్న పరిస్థితులు కూడా నమోదవుతున్నాయి. ప్రభుత్వంపై ఆరోపణలు. వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టుకొని కూడా మాతో చర్చించకపోవడం, లెక్కలు చూపకపోవడం అంటే ప్రభుత్వం తన ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తోందని అర్థము అని రాష్ట్ర ఉద్యోగ సంఘాల నాయకులు వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఉద్యోగులు డీఏఐఆర్ వల్ల లాభాలు పొందుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు, పెన్షనర్లు వెనుకబడి నెలకు వేల రూపాయలు నష్టపోతున్నారన్నారు. చర్చలు జరగకపోతే ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తూ వచ్చే 3 నెలల్లో ప్రభుత్వం స్పష్టమైన లెక్కలు ప్రకటించి బకాయిల పరిష్కారం వైపు అడుగులు వేయాలి. లేని పక్షంలో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలమైన ఉద్యమాలకు సిద్ధమవుతాము అన్నారు. మహిళా విభాగం, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది అందరినీ కలుపుకొని సంఘాలను బలోపేతం చేస్తామని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలైతే ఇచ్చారు. ఉద్యోగ సంఘాల సందేశం. మేము ఎటువంటి అదనపు సౌకర్యాలు అడగటం లేదు. కష్టపడి పనిచేసిన దానికి జీతం, పెన్షన్ బకాయిలు అడుగుతున్నాము. ఇవి మా హక్కులు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల సమస్యలపై చర్చించాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ పోరాటం అయితే తప్పదు అని హెచ్చరిక జారీ చేశారు.